బొజ్జ గణపయ్య బయలుదేరిపోయాడు. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమైపోయాడు. మనం చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా, 53 అడుగుల మట్టి గణపతి. మొత్తానికి వినాయకునికి సంబంధించి చూసుకుంటే ఈసారి అనుకున్న టైం ప్రకారమే జరిగేటువంటి అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి 12:30కే మొత్తం ఏవైతే ఉన్నటువంటి వెల్డింగ్ వర్క్ ఉందో అదంతా జరిగిపోయింది. 3 గంటలకే తీసుకొచ్చి టస్కర్ మీద కూర్చోబెట్టడం జరిగింది. 6 గంటల కల్లా శోభయాత్ర మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. సో చెప్పినటువంటి టైం 12:30. సో 12:30 కల్లా అంతా కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు సాగుతున్నాడు. అయితే భక్తులకు కొంత డిసప్పాయింట్ ఏంటంటే ఎప్పుడు డప్పు వాయిద్యాలతో గల్లు గల్లుమంటూ వెళ్ళేటువంటి గణనాథుడు ఈసారి పోలీసుల అనుమతి లేకపోవడం కారణంగా డప్పు వాయిద్యాలు అయితే ఏమీ లేవు. కేవలం సౌండ్స్ మాత్రమే పెట్టుకొని, డీజే సౌండ్స్ పెట్టుకోవడానికి, అది కూడా చాలా తక్కువ వాల్యూమ్లో పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలా పెట్టుకొని మాత్రమే ముందుకెళ్తున్నాడు. చూసుకోవచ్చు భక్తులందరూ కడసారి స్వామివారికి వీడుకోలు చెప్తున్నారు కాబట్టి సెల్ఫీలు దిగుతూ ఈ సంవత్సరం అయితే వెళ్ళి రావయ్యా, మరో సంవత్సరం మళ్ళీ కలుస్తామంటూ వీడుకోలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఖైరతాబాద్ గణనాథుడు ఉన్నటువంటి ప్లేస్ నుంచి కాస్త ముందుకు దాదాపు ఒక 100 అడుగుల ముందుకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి టెలిఫోన్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెంబర్ 4 ద్వారా గణనాథుడు నిమజ్జనం జరగబోతుంది. సో మొత్తం ఈ నిమజ్జన కార్యక్రమం అయితే అనుకున్న టైం ప్రకారమే జరుగుతుంది. ఇక ఈ నవరాత్రులు గణేశుడు భక్తులతోటి అంటే చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రతి సంవత్సరం మనం చూసుకుంటాము గణనాథుడి సన్నిధికి దేశ విదేశాల నుంచి చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఖైరతాబాద్ గణనాథుని చూసుకోవడం సెంటిమెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దాని ప్రకారమే అందరూ కూడా చూసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి హ్యాపీగా గణనాథుడికి ఒకసారి వీడుకోలు పెడుతున్నారు. ఒక అమ్మ ఉంది నాతోటి. అమ్మ, మీ పేరేంటి? ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా? ఇంతకుముందు చూసారా? ఇప్పుడే. అవునా, ఎలా అనిపిస్తుంది? భగవంతుడు వచ్చిండు. మీరు అబ్బాయా? మీ అమ్మ చూస్తా అంటే తీసుకొచ్చారా? ఉదయాన్నే లేపుకొని చూస్తా అంటే ఫస్ట్ టైం నాన్న చూపియంది, సరే చూపిద్దామని తీసుకొచ్చాను. ఎన్ని గంటల వరకు వచ్చేసారు? మేము 5:30 కల్లా వచ్చేసాము. హ్యాపీయా? చాలా ఆనందంగా. ఎప్పటి నుంచి అడుగుతున్నారు అమ్మగారు చూద్దామని? 4-5 రోజులు చదువుతున్నారు తీసుకెళ్ళరా అని. సో ఈ రోజు చూపిస్తాం, మరి ఈ రోజు నిమజ్జనం కదా అని తీసుకొచ్చాను. చాలా ఆనందంగా ఉంది. మంచి కొడుకుని కన్నారనమాట. ఓకే, ఇది భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఒక్కొక్కరిగా వస్తున్నారు, ముఖ్యంగా యూత్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ గల్లీలో ఉన్నటువంటి గణేశుల నిమజ్జనానికి కూడా తీసుకొచ్చారు. సో ఆ గల్లీలో ఉన్నటువంటి గణేశుల నిమజ్జనంతో పాటు వాళ్ళు ఒక్కసారి అక్కడ నిమజ్జనం జరిగిన తర్వాత అందరూ కూడా ఖైరతాబాద్ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లో ఆ గణేశుణ్ణి బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషంగా సందడిగా ఇక్కడ వాతావరణం సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ముఖ్యంగా గణనాథుడు అంటేనే చిన్న పిల్లలకి పెద్దవారికి అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు. చాలా ఎంతో సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఖైరతాబాద్ గణేశునికి వీడుకోలు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం అందరము రావాలని చెప్పేసి ఎంతో సంతోషంగా పిల్లలంతా రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి యూత్ తో కూడా నేను మాట్లాడతాను. ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది? ఎక్కడి నుంచి వచ్చావు? నేను మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చాను. మహారాష్ట్ర అంటే ఇక్కడ హాస్టల్లో ఉంటాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్, వేరే లెవెల్ అసలు. ఫస్ట్ టైం చూసావా? ఇంతకుముందు కూడా చూసావా? అంటే ఫస్ట్ టైం ఇక్కడ హాస్టల్లో ఉంటాం కేపీఎస్బీలో, అక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి చూడడానికి. ఫ్రెండ్స్ వచ్చారా? ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్ ని? అంటే చూసామో తెలియసారని ఈసారి వచ్చాం. మొత్తానికైతే హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా కొంత వాటర్ సదుపాయాలు కానీ అదేవిధంగా పోలీసుల బందోబస్తు మాత్రం పకడ్బందీగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరిగింది అంటే దాదాపు వాళ్ళకి సగం పని అయిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ముందు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ దాదాపు నైట్ నుంచి కూడా ఇక్కడ ఉంది. భక్తులు ఎవరిని కూడా ముందు బ్యారికేడ్స్ కట్టిన తర్వాత ఎవరిని కూడా ముందుకు రానియలేదు. ఎందుకంటే వెల్డింగ్ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా ముందుకు రానివ్వలేదు. ఆ వెల్డింగ్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. ఒక్కసారి ఆ పైన దగ్గర ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళని చూసుకుంటే వాళ్ళు స్వామివారికి ఇంకా వెళ్తున్నారు కాబట్టి వీడుకోలు చెప్పినట్టు
క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పువ్వులు కానీ లేదా వివిధ రకాలైనటువంటి కలర్స్ పేపర్స్ కానీ స్వామివారి మీద అభిషేకం చేస్తున్నట్టుగా వేసి వారి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే చాలా సంతోషంగా సందడిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఘనంగా వీడుకోలైతే చెప్తున్నారు. లక్షలాదిగా జనం తరలి వచ్చి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకుంటారు. చాలా సంతోషంగా సందడిగా ఈ అయితే జరిగాయో ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం కూడా అంతే సంతోషంగా జరుగుతూ ఉంటుంది. చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఎక్కువగా అయితే యూత్ కనిపిస్తున్నారు. ఎందుకంటే యూత్ చాలా ఇష్టమైనటువంటి గణనాథుడు. వాళ్ళకి ఈ నవరాత్రులు వచ్చాయంటే కాలేజెస్ కూడా బంక్ కొట్టి మరి గణనాథుడి దగ్గరికి వెళ్తారు. వారి గల్లీలో గణనాథుని పూజించుకోవడం చాలా సంతోషంగా భావిస్తారు. ఈసారి నేను ఒక్కసారి మహాగణపతిని చివరిగా ఆయన వీడుకోలు చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆ మహాగణపతిని వివరిస్తాను. ఆయన ఎలా ఉన్నారు, ఆ అద్భుత రూపం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారి హరీష్ ఓవరాల్ గా మనకు చూపిస్తూ ఉంటూ పైనుంచి కింది వరకు స్వామివారిని ఒక్కసారి నేను భక్తులు చూడటం కోసం మన రాజ్ న్యూస్ తరపున ఎంత చక్కగా చూద్దాము. ఈసారి మనకు శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే మనకైతే స్వామివారు 63 అడుగులు ఎక్కువ, మొత్తం కూడా మనకు ఎకో ఫ్రెండ్లీ గా ఉన్నాడు. ఇక ఒక్కసారి పైన చూసుకుంటే మనకు దశ గణపతి అన్నారు కాబట్టి ఓవరాల్ మొత్తం 7 పాములు ఉంచి ఆ కింది నుంచి అంటే నాగా సర్పం స్వామివారు ఉన్నట్టుగా ఉంచి అదేవిధంగా 5 చేతులు అటు 5 చేతులు స్వామివారిని ఎత్తు ఎక్కువ కాకుండా ఆ పైన ఉన్నటువంటి భాగాన్ని కూడా అంతే ఎత్తుగా చేశారు. అంటే చూడడానికి చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఉంది మనకి. ఎందుకంటే స్వామివారు ఏ రూపంలో ఉన్నా భక్తులకు చాలా సందడిగా ఉంటుంది. ఈసారి ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నారు స్వామివారు. ఇంకా స్వామివారికి సంబంధించి ప్రతి విఐపి ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే ఖైరతాబాద్ ఉత్సవ సమితి కార్యక్రమాన్ని ప్రారంభించిన కమలసాయి, ఆ విధంగా గవర్నర్ ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా స్వామివారి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు మొదలైన రోజు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఒకరింకొకరు చాలా మంది విఐపీలు వచ్చారు, స్వామివారిని దర్శించుకున్నారు. ఇక సామాన్యుల అయితే చెప్పాల్సిన లేదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈసారి స్వామివారికి 75 అడుగుల కండువాన్ని సమర్పించడం జరిగింది. అదేవిధంగా 8 కేజీల వెండి జంధ్యాన్ని సమర్పించడం జరిగింది. కండువ కూడా చాలా అద్భుతంగా స్వామివారికి వేస్తున్నటువంటి ఈ సమయంలో మనకు కన్నుల పండగగా కనిపించింది. అదేవిధంగా 8 కేజీల వెండి జంధ్యం కూడా స్వామివారికి అలంకరించడం జరిగింది. ఇక స్వామివారి కొలువుదీరినటువంటి ఖైరతాబాద్ గణేశుడికి మహాగణపతికి ఈసారి హాజరైనటువంటి భక్తులు పంపిణీ కార్యక్రమం కూడా అంతే సంతోషంగా జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ వారు లడ్డూ దొరకడం అదృష్టంగా భావించారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఖైరతాబాద్ మహాగణనాథుడు ప్రస్తుతం అయితే బయలుదేరాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందరూ కూడా చివరిసారి బొజ్జ గణపయ్య నువ్వు వెళ్ళి రావయ్యా మళ్ళీ కలుద్దామంటూ భావనతో చెయ్యెత్తి మొక్కుతున్నారు. చెయ్యెత్తి మొక్కడం కంటే వాళ్ళ సెల్ ఫోన్ లో బంధించుకోవడం మాత్రం మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సంబంధించి లేట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్నటువంటి సమయంలో మనకు 12:30కి 12:30 వరకు అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పోలీసులు ఆపట్లేదు. ఒకవేళ భక్తుల తాకిడి వల్లనో మరో రకంగానో కాస్త ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా వద్దు అని చెప్పేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న టైం ప్రకారం వెళ్ళాలి ఒక్కసారి. ఎందుకంటే ఇప్పటికే ఈ వినాయకులు ఏవైతే నిమజ్జనానికి వచ్చినటువంటి వినాయకులు ఉన్నాయో ఆ వినాయకులు కూడా ఒక్కసారి గణనాథుడు నిమజ్జనం అయిపోతుంది, వాటి ఈజీగా అయిపోతుంది, మార్గం సులభం అయిపోతుంది. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అయిపోతుంది. దాదాపు వినాయక చవితి అయిపోయినట్టుగానే భక్తులు భావిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిగా. మొత్తానికి చూసుకుంటే మాత్రం నేను కూడా పూర్తిగా భక్తులలో కలిసిపోయాను. ముందుకు వస్తున్నటువంటి క్రమం మనం ఒక్కసారి ఖైరతాబాద్ గణనాథుడు వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఓవరాల్ గా పరిస్థితి చూస్తుంటే చూడండి చక్కగా చప్పట్లు కొడుతూ భజన చేస్తూ కీర్తనలు చేస్తూ మరి స్వామివారిని
ఏర్పాటు చేసి ఎవరు కూడా రోఫ్ లోపలికి వెళ్లకుండా ఉంచి భక్తులకు కాస్త దూరం నుంచే స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసి వెంటనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని కూడా ముందుకు వెళ్ళి ఎవరు స్వామివారికి అడ్డు లేకుండా ముందు ఉన్నటువంటి ఫోర్స్ మనకు చాలా అద్భుతంగా స్వామివారికి సంబంధించినటువంటి వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. పోలీసులందరూ కూడా నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నటువంటి టైంకి మనం వెళ్ళి తీరాలి అనేటువంటి దాంతో సో మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం అనుకున్నటువంటి టైం 12:30 కల్లా స్వామివారికి సంబంధించి నిమజ్జన కార్యక్రమాలు అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరి నోటి వెంట ఒకటే మాట, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వీడ్కోలు కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తంగా చాలా అద్భుతంగా నేత్రాలు తీర్చిదిద్దినప్పటి నుంచి ఈసారి గణనాథుడు అనుకున్న దానికంటే 2 రోజుల ముందుగానే నేత్ర దర్శనం ద్వారా భక్తులకు దర్శనం చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేసి ముందుకు సాగుతున్నారు. అయితే ప్రతిసారి ఒక బారిగేళ్లలాగా ఏర్పాటు చేసి భక్తులు అటువైపు ఉండేవారు. కానీ ఈసారి కేవలం ఒక రోప్ సహాయంతో పోలీసులు మాత్రమే ఇక్కడ ఈ బారిగేట్ల లాగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. బారిగేట్లన్నీ కూడా ముందే తీసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తుల్ని ఈసారి మనకు మామూలుగా ఇక్కడ ఖైరతాబాద్ గన్నాథుడు మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే వాళ్ళని అయితే అనుమతి చేయట్లేదు. కానీ ఇప్పుడు భక్తులు ఎవరైనా దర్శించుకోవాలి స్వామివారిని అనుకుంటే మీరు మింట్ కాంపౌండ్ నుంచి రాకండి. మింట్ కాంపౌండ్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ అన్ని కూడా బారిగేట్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎవరిని కూడా అలో చేయట్లేదు. మీరు రావాలి అనుకుంటే మాత్రం మనకు టెలిఫోన్ భవన్ నుంచి రండి. టెలిఫోన్ భవన్ నుంచి వస్తే మీరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇటు సైడ్ ఎవరిని ఆపట్లేదు. స్వామివారిని కొంచెం దూరం నుంచి అయినా సరే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెన్ పోలీసులు కూడా ఎక్కడ స్వామివారు ఆగకుండా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు తప్ప ఉన్నటువంటి భక్తులు ఎవరిని కూడా కార్యక్రమం కానీ ముందుకు పంపించేటువంటిది కానీ చేయట్లేదు. వాళ్ళు ప్రశాంతంగానే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం కూడా సైడ్ ఉన్నటువంటి వాళ్ళు భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కాబట్టి స్వామివారిని ఒక్కసారి చివరిసారిగా నేత్రానందంగా దర్శించుకోవాలనేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి ఎలాంటి అడ్డంకులు జరగకూడదు, ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరిగిపోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏర్పాట్లు ఒక్కసారి చూసుకున్నటువంటి సార్ ఉన్నారు మనతో పాటు. ఒకసారి నేను సార్తో మాట్లాడతాను. వెంకటేశ్వర్లు సార్, సార్ ఏం సార్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఈ సంవత్సరం 7:30కు మేము 6:30 గంటలకు విగ్రహాన్ని కదిలించాలనుకున్నాము. కరెక్ట్గా 6:32 నిమిషాలకి విగ్రహం కదిలించినాము. ఇప్పుడు పకడ్బందీగా పోలీసు బందోబస్తుని మా రోప్ పార్టీసు మా మహిళా కూడా రోప్ పార్టీతోని గణనాథుని కూడా స్టార్ట్ చేస్తాము. మేము రీచ్ 12:30 వరకు అక్కడ రీచ్ కావాలని 1 గంట లోపల నిమజ్జనం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఆ టార్గెట్ రీచ్ అవుతామని చెప్పి అనుకుంటున్నాము. అనుకున్న టైం ప్రకారం రాత్రి నుంచి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయించినట్టున్నారు. రాత్రి నుంచి మాకు నిద్ర లేదు. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రకారంగా బిల్డింగ్ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వచ్చి 5 o'clock అన్ని కంప్లీట్ చేసాము. అది 6 o'clock పూజ చేసిన తర్వాత 6:32 మనం బయలుదేరింది. డెఫినెట్గా 1 o'clock లోపలనే కంప్లీట్ చేస్తాం. పోలీస్ ఫోర్స్ కానీ షీ టీమ్స్ కానీ సీసీటీవీ కానీ పరిస్థితి ఏంటి సార్ నిమజ్జనానికి? ఇప్పుడు ఈ రూట్లో మొత్తం కెమెరాలు కానీ ఏజీఎస్ కెమెరాలు కానీ అన్ని పకడ్బందీగా ఉన్నాయి. ఎంటైర్ కెమెరాతో కూడా ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్లో కెమెరాలు రికార్డు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ల్యాబ్స్లో పకడ్బందీగా చెప్తున్న ప్రకారం చెప్తుంది ఏంటంటే ఇలా ఉంటే ఎందుకంటే ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు ముందుకెళ్ళడం కష్టమవుతుంది. మళ్ళీ కళాకారులు నృత్యాలు డప్పులు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా మనకు వేరే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇంకా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అయితేనే భక్తులు అక్కడి నుంచి పోతారు. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి ఉన్నటువంటి డప్పు వాయిద్యాలు కానీ ఇవేవి కూడా లేకుండా మామూలుగా డీజే సౌండ్ అయితే పెట్టుకున్నారు. దాంతో ప్రశాంతంగా ఉన్నటువంటి భక్తులను మాత్రం లోపలికి రానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసి ముందున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా ఏమంటున్నారు ఏంటి, ఎందుకంటే ప్రతిసారి వారికి ఉన్నటువంటి ఈ కళాకారుల నృత్యాలు కానీ డబ్బు వాయిద్యాలు కానీ ఎలా ఉంటాయి ఏంటి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు చేస్తుంటారు చూస్తుంటారు. కాబట్టి అవి లేకపోవడం వల్ల ఏమైనా వెలితిగా అనిపిస్తుందా వాళ్ళకి ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడిని ఈ రోజు చివరి రోజు కాబట్టి దర్శించుకోవాలి అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా నిమజ్జనం చూడాలి అని కూడా అనుకుంటారు. సో నిమజ్జనానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే
12:30 కల్లా కూడా నిమజ్జన కార్యక్రమం పూర్తవ్వాలి. ఖచ్చితంగా నిమజ్జన కార్యక్రమం పూర్తవుతేనే మనం అనుకున్న దాని ప్రకారం ఉండగలుగుతాము, లేదంటే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో అనుకున్న దాని ప్రకారమే టైంకి అయితే ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి స్వామివారికి సంబంధించి అనుకున్న దాని ప్రకారం ఒకసారి నేను ఎలా జరిగింది ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి నిమజ్జన కార్యక్రమంకి నిన్న రాత్రి 12 గంటలకు, ఎందుకంటే ఒకసారి 12 దాటింది అంటే స్వామివారికి సంబంధించి ఇంకా మనము తెల్లారింది కాబట్టి స్వామివారి నిమజ్జనానికి సంబంధించి రాత్రి 12 గంటలకు వర్క్ చేయడం మొదలుపెట్టారు. బారిగేట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి బారిగేట్స్ తొలగించిన తర్వాత మొత్తం అంతా కూడా పూర్తి చేసి టస్కర్ మీద కూర్చోబెట్టారు. 5:30కి పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. 5:30కి పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత 6 గంటలకల్లా చక్కగా మించి బయలుదేరడం జరిగింది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ క్రేన్ నెంబర్ 4 ప్రతిసారి మనకి ఏదైతే క్రేన్ నెంబర్ 4 కోసం జరిగింది కాబట్టి అక్కడ స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు ఒక 1 అవర్ పట్టేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ వెల్డింగ్ అంతా చేయాల్సి ఉంటుంది, స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి, మంగళహారతి కార్యక్రమం ఉంటుంది, గంట పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా శోభాయాత్ర ఫినిష్ చేస్తే మంచిది అనేటువంటి ఆలోచనలో పోలీసులు, కానీ భక్తులు మాత్రం అలా కాదు, స్వామివారి ఎంతసేపు ఉంటే అంత మంచిది, స్వామివారిని చూడొచ్చు అనుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి భక్తజనాన్ని కూడా మరీ అంత ఇబ్బంది పెట్టే విధంగా వెంటనే మూమెంట్ అయితే ఏమి లేదు. కాస్త చూస్తూ భక్తులందరూ కూడా చూసే విధంగానే మెల్లమెల్ల గణేశుని శోభాయాత్ర అనే ముందు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గణేశుని యొక్క శోభాయాత్ర ఖైరతాబాద్ గణేశునికి సంబంధించినటువంటి రాత్రి 12 గంటలకు మొదలైంది. రాత్రి 12 గంటలకు మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30కి మొత్తం పూర్తిపోయి గణేష్ నిమజ్జనం జరగాలనుకుంటే ఒకవేళ 12:30కి ఏమైనా బై మిస్టేక్ 1 o'clock కల్లా ఫినిష్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇక షీ టీమ్స్ కానీ పోలీసులు కానీ సీసీ కెమెరాలు కానీ ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఇక్కడ వరకు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా దూరంగా ఉండండి, స్వామివారిని దర్శించుకోండి, అంతేకాని ముందుకొచ్చి ఏదైనా తోపుస్లాట జరిగేటువంటి కార్యక్రమం అయితే చేపట్టకండి. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం, భారీ విగ్రహం కాబట్టి మీరు ఎక్కడున్నా స్వామివారు కనిపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దూరం నుంచే స్వామివారిని దర్శించుకోండి అనేటువంటి విషయాలు అయితే ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఎక్కడ చూసినా కూడా ఇదిగో చూడండి, మధ్యలో నుంచి వెళ్ళడం అంటే ఎవరి పనిలో ఎవరి హడావిడిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎనీహౌ రాజ్ న్యూస్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము. శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఇక నుంచి మరికొద్దిసేపట్లో మనం టెలిఫోన్ భవన్ చేరుకుంటాం. ఎన్టీఆర్ మార్గ్ నుండి వెళ్తుంది ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రకు సంబంధించి మినిట్ టు మినిట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందించేటువంటి కార్యక్రమం మాత్రం చేస్తాం. అడుగులు వేసుకుంటూ అంత భారీ గణపయ్య కూడా చిన్ని అడుగులతోనే ముందుకు సాగుతున్నాడు. ఎక్కడ కూడా ఫోర్స్గా త్వరగా వెళ్ళండి లేదు. భక్తులందరూ ఎవరైతే వచ్చారో దర్శనం చేసుకునే విధంగా అంత 63 విగ్రహం కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా స్వామివారు కనిపిస్తారు, కానీ స్వామివారు ముందుకు వచ్చేటువంటి పనులైతే చేయకండి అని చెప్పేసి చెప్పడం. మొత్తానికైతే భక్తులందరూ ఇక్కడి నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఉన్నారు, స్వామివారిని ఉన్నారు. ఇక్కడ ఒకసారి ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించి అంతటి భారీ విగ్రహం అంటే ప్రతిసారి అంటుంటాము స్వామివారి చూస్తుంటే రోజు ఇంత సంతోషంగా భక్తులతో నేను పూజా కార్యక్రమాలు చేసుకున్నాను, వీళ్ళని విడిచి వెళ్ళడం నాకు కూడా కష్టంగా ఉంది అన్నట్టుగా స్వామివారు చూస్తారు అని చెప్పేసి ఉన్న భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. సో ఓవరాల్ కార్యక్రమాలు చేయకండి, ముందుకు వచ్చేటువంటి పని మాత్రం చేయకండి. స్వామివారు మీకు చక్కగా కనిపిస్తున్నారు, ఎక్కడి నుంచైనా కనిపిస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి చక్కగా స్వామివారిని దర్శించుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాకండి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో చక్కగా సంతోషంగా ముందుకై సాగుతుంది.
ఇటు పోలీస్ ఫోర్స్ కూడా ముందుకు సాగుతున్నాం కాబట్టి సాగుతున్నటువంటి కార్యక్రమాలను చేపట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. దూరంగానే ఉండండి, గన్నాదుని ఉంచుకోండి అంటున్నారు. ఈ రోప్ సహాయంతో ఓవరాల్గా రోప్ సహాయంతో మాత్రము పోలీసులు ఇక్కడ ఆపడం జరిగింది. ఎవరిని కూడా ఈ రోప్ లోపలికి రానిచ్చట్లేదు. ఈ రోప్ వెనకాలనే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే ఎవరితో ఉన్నారో అక్కడ ఉన్నారు. ఈవెన్ మీడియాకు సంబంధించి కూడా మనం స్వామివారి ముందు లేదా ఏదైతే మనకు వెహికల్ వాళ్ళు అలో చేశారో ఆ వెహికల్లోనే ఉంచుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఏర్పాట్లు అయితే చేయడం. మొత్తానికైతే ఉత్సవ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. సందడిగా మేము స్వామివారిని సాగనంపుతున్నాము. ఈ జరిగినటువంటి నవరాత్రి కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరిగాయని వాళ్ళు చెప్పడం జరిగింది. చక్కగా ఎందుకంటే స్వామి ఈ నవరాత్రులు ఎంత అందంగా ముస్తాబు చేసి లక్షలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారో అలాగే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని ఆనందంగానే మీరు ఇంటికి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకున్నాము, కన్నుల పండగ స్వామివారిని చూసి ఆనందంగా ఇంట్లోకి వెళ్ళండి, ఎట్టి తోపిస్లాట్ లాంటి కార్యక్రమాలు ఏవి జరగకుండా చూసుకోండి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించినటువంటి వీడ్కోలు కార్యక్రమంలో శ్రీ మహా గణపతి వీడ్కోలు కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకు తెలుసు ఖైరతాబాద్ గణనాథుడిని పంపించేటువంటి క్రమంలో భక్తులు ఎంతో సంతోషంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. మాకు ఇక్కడ ఉండడం ఎంతో సంతోషంగా అని చెప్తారు. గౌరీ తనయ గజానన ఇప్పుడు గంగా కుమారుడిగా మారబోతున్నటువంటి నేపథ్యంలో భక్తజన కోటికి కొంగు బంగారమైనటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి శ్రీదశ మహావిద్యా గణపతిగా 63 అడుగుల ఎత్తు ఉన్నాడు. శ్రీదశ విద్యా మహాగణపతిగా పెట్టడానికి కారణం ఏంటంటే విద్యా మహాగణపతి ఈసారి ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కరోనా కారణంగానో మరికొన్ని కారణంగా విద్యకు దూరమయ్యారు కాబట్టి ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా చదవాలి, వాళ్ళందరికీ మంచి విద్య రావాలి, సరస్వతి కటాక్షం అందరి మీద ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా చక్కగా చదువుకోవాలి, స్వామివారి ఏవైతే భక్తులు కోరుకునేటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా స్వామివారు తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ఈరోజు చివరి రోజు ఖైరతాబాద్ గణనాథుడిని ముందుకు తీసుకువెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ నవరాత్రులు అయితే ఏ విధంగా స్వామివారిని పూజించుకున్నాము, అలాగే ఈరోజు స్వామివారికి వీడ్కోలు కార్యక్రమం కూడా చేస్తామంటున్నారు. భక్తులందరికీ చెప్తుంది ఒకటే, 12:30 కల్లా స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తయిపోతుంది. నిమజ్జన కార్యక్రమము ఈ లోపు ఇప్పుడు ఇటు రావాలి, స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ముందుకు రండి. ఇక్కడ మనకు మిడ్ కాంపౌండ్ నుంచి కాకుండా ఇటువైపు టెలిఫోన్ భవన్ మించిగా వస్తే మీకు స్వామివారి యొక్క చక్కగా ఆ రూపాన్ని రూపాన్ని కన్నుల పండుగ చూసుకోవచ్చు. ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా ఎలా ఉన్నారు, ఏ విధంగా నవరాత్రి ఉత్సవాలు జరిగాయి అంటే వాళ్ళని అడుగుతున్నా. ఏ విధంగా జరుపుకున్నారండి నవరాత్రి ఉత్సవాలు? ఈ నవరాత్రి అయితే మేము కనీవిని ఎరగని రీతిలో జరుపుకున్నామండి. మేము అసలు ఊహించలేంత జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, కోరికలు జరుగుతున్నాయి. శాసన శ్రీనివాస్ యాదవ్ గారికి ఎంత సపోర్ట్తో పోలీసు వాళ్ళతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో అందరూ కూడా కానీ విని ఎరగని రీతిలో జరుపుకున్నామండి మేము. అసలు అంటే రాత్రి 12 గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది కదా, ఏ టైం నుంచి ఎలా అనుకున్నారు, ఏ టైంకి నిమజ్జనం? 12:30 కల్లా అయిపోతుందా? నిమజ్జనం వచ్చి 10:30 నుంచి 11 వరకు నిమజ్జనం చేద్దామని ఒక కాన్సెప్ట్ ఉందండి. అధికారులు కూడా కాన్సెప్ట్ పెట్టుకోండి, పొద్దున 6ంటికి బయలుదేరాలి, 6:30కి బయలుదేరాలని కాన్సెప్ట్ పెట్టుకునండి. అనుకున్న టైం కల్లా నిమజ్జనం అవుతుంది అంటారు. 1% అవుతుందండి. ఎందుకంటే ఈ వినాయకుని వల్ల ఏమవుతుందంటే ఒక 50,000 మంది వరకు మనకి ఏంటంటే వినాయకుడు అయిపోతాయి. వినాయకుని గంగలో ట్యాంక్ మన నిమజ్జనం అయిన పబ్లిక్ అందరూ వెళ్ళిపోయిన ఉద్దేశంతో జల్దీ చేస్తారండి, ఎవరికి అసలు కార్యక్రమం జరగకుండా. యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎలా ఉంది నవరాత్రి ఉత్సవాలు, స్వామివారిని దర్శించుకోవడం? చాలా బాగా అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఇంకా స్పెషల్, ఎందుకంటే చాలా కోవిడ్ తర్వాత ఇంత జనం ఈసారి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు చూడడానికి, చాలా మంచి అనిపిస్తుంది. మీరు ఎలా చేశారు ఈ నవరాత్రులు? ఎంతమంది వచ్చారనుకుంటున్నారు భక్తులు ఓవరాల్ గా? ఎవ్రీ ఇయర్ 50 లక్షల మంది వస్తారు. 25 lakhs దాకా వచ్చారండి. ఈసారి 25 lakhs దాకా వచ్చారు. ఇంకా చాలా మంది ఉంటారు, ముందు చాలా మంది ఉంటారు. ఇంకా ఇప్పుడు
ఇప్పుడు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఈసారి డప్పు వాయిద్యాలు కళాకారులు ఎవరు లేవరు కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మేము ముందుగా యాక్చువల్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎందుకంటే స్ట్రిక్ట్గా చేశారండి మాకు. ఎందుకంటే ఈ వినాయకుడు ఇంత నిమజ్జనం అయిపోతే జనాలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్లాన్ చేశారండి. ఓవరాల్ గా ఎప్పుడు ఇక్కడ ముందు ఉంటాయా, ఇలాగే వెళ్ళిపోతారా స్వామివారు? పోతామండి ముందుగా ఏం లేదండి. ఎందుకంటే ఎందుకంటే మనకి స్టాప్ బై ఖైరతా గణేష్ కమిటీ మెంబర్స్ ముందుకుంటారు, వాళ్ళు సన్మాన కార్యక్రమం పెట్టుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అక్కడ క్రేన్ నెంబర్ 4 కి చేరిన తర్వాత ఎలా ఉంటాయి వెల్డింగ్ పనులు, స్వామివారి పూజా కార్యక్రమాలు ఎంత? అక్కడ మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అన్ని రెడీగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఉన్నాయండి. ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్న దాని ప్రకారం అన్ని కూడా రెడీగా ఉంది. 12:30 కల్లా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు ఉంది. పార్వతి తనయుడు అంగరంగ వైభవంగా నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత ఇప్పుడు గంగా తనయుడిగా మారబోతున్నాడు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి మనకు మింటి కాంపౌండ్ ముందు నుంచి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఎన్టీఆర్ మార్గ క్రేన్ నెంబర్ 4 ద్వారా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. చక్కగా అంటే ఈ నవరాత్రులు ఏ విధంగా జరిగింది అని చెప్పుకుంటే మనకి దాదాపు వీళ్ళు అనుకున్న రోజు 3 లక్షలు వస్తాయి, అంతకు మించే జనాలు వచ్చారు ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. ఆయనకు వేసినటువంటి వెండికి సంబంధించినటువంటి మహాగణపతి నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 11:30 వరకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ఉదయం 9:30 ఎన్టీఆర్ మార్కు ఖైరతాబాద్ గణేశుడు చేరుకోనున్నారు. 10:30 క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 11:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. అలాగే శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులోకి ఉంచారు.